మత్తయి సువార్త 19వ అధ్యాయము. యేసు మాట్లాడడం ముగించాక గలిలయ వదిలి యోర్దాను నది అవతల వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్లకు నయం చేశాడు. కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వొచ్చా అని అడిగారు. అప్పుడు యేసు, మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు, పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో ఏకమవుతాడు, వాళ్ళిద్దరూ కలిసి ఒకే శరీరంగా జీవిస్తారు. ఇది మీరు చదవలేదా? ఆ కారణం చేత వాళ్ళనికి మీదట ఇరువురిగా కాకుండా ఒకరిగానే పరిగణించాలి. దేవుడు ఏకం చేసిన వాళ్లను మానవుడు వేరు చేయరాదు అని సమాధానం చెప్పాడు. మరి అలాగైతే పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసు, మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వాలని మోషే మీకు అనుమతి ఇచ్చాడు. కానీ నేను చెప్పేదేంటంటే, అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణించబడతాడు. విడవబడ్డ దానిని పెండ్లి చేసుకుంటే వాడును వ్యభిచారిగా అవుతాడు అని వారితో అన్నాడు. అప్పుడు శిష్యులు ఆయనతో, విడాకులివ్వడానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం అని అన్నారు. అప్పుడు యేసు, మీరన్నట్లు చేయటం అందరికీ సాధ్యం కాదు. కొందరు నపుంసకులుగా పుడతారు కనుక వివాహం చేసుకోరు. మరికొందరిని ఇతరులు నపుంసకులుగా చేస్తారు కనుక వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించగలవాడే అనుసరించని అని సమాధానం చెప్పాడు. యేసు తన చేతుల్ని చిన్నపిల్లల తలపై ఉంచి వాళ్ల కోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్లను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్లను శిష్యులు చివాట్లు పెట్టారు. అప్పుడు యేసు, దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్లను నా దగ్గరకు రానివ్వండి, వాళ్ళ నాపకండి అని అన్నాడు. వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు. ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు, మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచివాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు అని అన్నాడు. ఏ ఆజ్ఞలు అని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు యేసు, హత్య చేయరాదు, వ్యభిచరించరాదు, దొంగతనం చేయరాదు, దొంగ సాక్ష్యం చెప్పరాదు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మీ పొరుగు వాళ్లను మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంతగా ప్రేమించాలి అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ యువకుడు, నేనివన్నీ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు, నీవు పరిపూర్ణత పొందాలి అనుకుంటే వెళ్ళి నీ దగ్గరనున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు అని సమాధానం చెప్పాడు. ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు తన శిష్యులతో, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం చాలా కష్టం అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్లడం సులభం అన్నాడు. శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, మరి రక్షణ ఎవరికి లభిస్తుంది అని అడిగారు. అప్పుడు యేసు వాళ్ళ వైపు చూసి, మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు, కాని దేవునికి అన్నీ సాధ్యమే అని అన్నాడు. అప్పుడు పేతురు, మిమ్మల్ని అనుసరించడానికి మేము అన్నీ వదులుకున్నాము, మరి మాకేం లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు యేసు, కొత్త ప్రపంచంలో మనుష్య కుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా 12 సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాంగంలోని 12 గోత్రాల్ని పాలిస్తారు. నా కోసం మీ ఇళ్లను కాని, మీ సోదరుల్ని కాని, మీ అక్కా చెల్లెళ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు దానికి 100 వంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు. కాని ముందున్న వాళ్లలో చాలామంది వెనక్కి వెళ్తారు, వెనకనున్న వాళ్లలో చాలామంది ముందుకు వస్తారు అని అన్నాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజా రాజు మహిమా